నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అయితే దురంధర్ సినిమా అనేది చాలా అద్భుతమని, దేశం గర్వించదగ్గ సినిమా అని చెప్పి నిన్న ఒక మాట అయితే మాట్లాడుకోవడం జరిగింది. రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు అయితే ఆ సినిమా చూసి వచ్చారట. అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. దురంధర్ సినిమా గురించి మీ మాటలు వినాలనుకుంటున్నాం సార్. డెఫినెట్ గా 3 గంటల 40 నిమిషాల సినిమా. చాలా మంది ఏదో 2 గంటలకే సినిమా అయిపోయింది అనుకుంటారు. ప్రతి సన్నివేశం ఆకట్టుకుంది. మనం చూడని చరిత్ర, మన బిడ్డలు కూడా తెలియని చరిత్ర. 1971 నుంచి ఏమేం జరుగుతుంది, భారతదేశాన్ని ఎందుకు ఉగ్రవాదులు ఇలా చేస్తున్నారు, దాన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. దాంట్లో పాత్రదారులు చూస్తే కండి, మోహిత్ శర్మ అని చెప్పేసి ఆయన మేజరు, ఆయన ఎట్లా పాకిస్తాన్కి వెళ్ళి ఏజెంట్ గా ముస్లిం వేషంలో ఉండి వాళ్ళలో చేరి వాళ్ళని ఎలా అంతమొందించాడు. ఆ దురంధర్ అనేది ఆపరేషన్, దానికి ఇక్కడి నుంచి ఎట్లా ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిందనేది క్లియర్ కట్ గా చూపించాడు. ఈ 13 రోజులు రిలీజ్ అయింది, 5వ తారీఖు రిలీజ్ అయింది. 13 రోజులు ఎంతవరకు ఏ విధంగా చూసుకున్నారంటే ఆ సినిమా ఆయన నటన, రణవీర్ సింగ్ కావచ్చు, సంజయ్ దత్ కావచ్చు, వీళ్ళందరూ, మాధవన్, అజిత్ కుమార్ రావు పాత్రలో ఆయన పోషించాడు, అక్షయ్ ఖన్నా, వీళ్ళందరూ చూస్తే నెక్స్ట్ లెవెల్ సినిమా. ఆదిత్య దర్శకుడు, యూరి తీసింది ఆయనే. చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్ మ్యాగజైన్స్ లో, నేషనల్ మ్యాగజైన్స్ లో కూడా చూసిన దాని ప్రకారం మనం ఏంటంటే, ఈ మూవీ ఎందుకు ఎంత హైలైట్ అయిందంటే, ఆ రోజు పార్లమెంట్ అటాక్ 2001లో జరిగింది. 21/6 బాంబు ముంబైలో తాజ్ పేల్చడం కావచ్చు, ఆ సంభాషణలు కూడా లైవ్ లో వినిపించారు. ఇక్కడ పాకిస్తాన్ లో ఉండి ఇప్పుడు టీవీ ఛానల్ అన్నా లైవ్ ఇచ్చినాయి. ఆ లైవ్ ఇటు వల్ల ఆ లైవ్ లో చూసుకుని వీళ్ళు అక్కడ ఉగ్రవాదులతో మాట్లాడి అక్కడ మారణహోమం సృష్టించారు. అది ఏ విధంగా అనేది ఎవిడెన్స్ అది మొత్తం కూడా చూపించారండి. అది చూపించడం అనేది అది డేర్ ఉండాలి, దర్శకుడిని అప్రిషియేట్ చేయాల్సింది. యాక్షన్ నెక్స్ట్ లెవెల్ లో చేశారు. ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 3 కూడా ఉండబోతుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇదివరకు నవభారత్ అని, ఇదివరకు భారతదేశం కాదు ఇప్పుడు అనేది రణవీర్ సింగ్ చివరిలో అంటాడు. అంటే ఇప్పుడు అజిత్ కుమార్ రావు కూడా పలు సన్నివేశాల్లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపరాష్ట్రపతి గారి నుంచి జస్వంత్ సింగ్, విదేశాంగ మంత్రి, రకరకాల పేర్లు డీకోడ్ చేశారు. ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు? కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త నాయకత్వం వచ్చినప్పుడు ఈ దేశం బాగుంటుందని పలు సందర్భాలు అన్నారు. ఎవరంటే మోదీ గారే. ఈ దశాబ్దంలో వాళ్ళ యొక్క అగడాలు సాగట్లేదు కదా. ఇకపోతే 36 పాయింట్స్ ఈ 13 రోజులు సెన్సేషన్ సృష్టించింది. ఏంటంటే ఫస్ట్ నుంచి చూద్దాం అండి. చెప్పండి సార్. ఒకటి, రణవీర్ సింగ్ హైయెస్ట్ ఓపెనింగ్ డే ఆయన చరిత్రలో సినిమాలో నెక్స్ట్ లెవెల్. అంటే ఇది కంప్లీట్ లిస్ట్ ఆఫ్ దురంధరాస్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్. ఇవన్నీ కూడా ఏ సినిమాకి కూడా ఇంతవరకు దేశ చరిత్రలో ఇలా రాలా. అన్ని రికార్డులు తెరమరుగైపోతున్నాయి. ఇది 400-500 కోట్ల నుంచి 1000 కోట్లకి వెళ్ళి ఆశ్చర్యపడాల్సిన అవసరం. అంటే దేశభక్తి సినిమాలు కూడా చూస్తారు, ప్రజలు ఆదరిస్తారనే దానికి ఇదే నిలువెత్తిన దర్శనం. ఆ తర్వాత 5th హైయెస్ట్ అడల్ట్ ఓపెనింగ్ డే ఇన్ ఇండియన్ సినిమా. తర్వాత 2nd హైయెస్ట్ ఓపెనింగ్ ఫర్ అన్ A-rated ఫిలిం ఇన్ బాలీవుడ్. తర్వాత 4th హైయెస్ట్ బాలీవుడ్ ఓపెనింగ్ 2025 ఇంత రికార్డ్స్ ఏది చేయాల. తర్వాత 2nd ఫాస్టెస్ట్ 100 crores ఎర్న్ బాలీవుడ్ ఇన్ 2005 3 days. చాలా రికార్డ్స్ కూడా బ్రేక్ చేసేసి 3 రోజులు అంటే 100 కోట్లు కలెక్షన్ చేసిన సినిమా ఇదే. తర్వాత 3rd బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ లో కూడా ఇదే సినిమా రికార్డ్. తర్వాత బిగ్గెస్ట్ వీకెండ్ రణవీర్ సింగ్ 218 crores అనమాట ఆయన యొక్క ఇదిలో. 2nd బెస్ట్ ఓపెనింగ్ వీక్ 2025 ఇన్ బాలీవుడ్. తర్వాత ద బిగ్గెస్ట్ 8th డే ఆఫ్ బాలీవుడ్ హిందీ సినిమా 34.7 crores. హైయెస్ట్ 9th డే బాలీవుడ్ హిందీ సినిమా 53.7 crores. తర్వాత చూడండి, హైయెస్ట్ సింగిల్ డే కలెక్షన్ రణవీర్ సింగ్ 58.20 crores. అసలు ఇవన్నీ ఇంతవరకు ఏ సినిమాకి లేదు. హైయెస్ట్ 2nd వీకెండ్ ఆఫ్ ఆల్ హిందీ సినిమా 146 crores. కట్ చేస్తే బిగ్గెస్ట్ 2nd ఫ్రైడే బాలీవుడ్ సినిమా ఇదే, బిగ్గెస్ట్ 2nd సాటర్డే సినిమా కూడా ఇదే. ఈ అన్నిటితో పాటు అండి బిగ్గెస్ట్ 2nd సండే సినిమా. అంటే ఏ వారానికైనా కానీ వీకెండ్ కూడా రోజు దగ్గర నుంచి స్టార్ట్. తర్వాత హైయెస్ట్ 2nd ట్యూస్డే, హైయెస్ట్ 2nd వెడ్నెస్డే, బిగ్గెస్ట్ 2nd వీక్, ఫాస్టెస్ట్ 200 crores ఇన్ 2025 ఇన్ బాలీవుడ్. ఎక్సలెంట్. అంటే ఎంత వీక్ లో 200 కోట్లకి వెళ్ళిందంటే ఏంటంటే ఫాస్టెస్ట్ ఎంట్రీ ఇంటూ ద 300, 400, 50 and 500 crores క్లబ్ ఇన్ 2025. అంటే దూసుకుపోతుంది. 200 కోట్లు, 300 కోట్లు, 400 నుంచి 500 కోట్లకి వెళ్ళిపోతుంది. అది ఒకసారి చూస్తే 7th ఫాస్టెస్ట్ ఎంట్రీ ఇన్ ద 300 crores క్లబ్ ఇన్ బాలీవుడ్, ఆల్ టైమ్ రికార్డ్. 2nd హైయెస్ట్ గ్రాసింగ్ అడల్ట్ ఫిల్మ్ ఇన్ ఇండియన్ సినిమా. హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ రణవీర్ సింగ్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్. హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆదిత్య ధర్ అంటే దర్శకుడు, ఇన్ ఇండియా వరల్డ్ వైడ్. 2nd హైయెస్ట్ ఓవర్సీస్ గ్రాస్ 2025 బాలీవుడ్.
తర్వాత థర్డ్ హైయెస్ట్ ఇండియన్ ఓవర్సీస్ గ్రాస్ 2025. దీంతో పాటు హైయెస్ట్ గ్రాసింగ్ ఏ రేటెడ్ ఇండియన్ ఫిల్మ్ 2025. తర్వాత 9th హైయెస్ట్ హిందీ గ్రాస్ ఇదే. తర్వాత 12th హైయెస్ట్ గ్రాస్ కూడా ఇదే. థర్డ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ 2025. 36 రికార్డ్. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే మన కోసం -°C లో దేశ సైనికులు పనిచేస్తారు మేడం. మన కోసం పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసుకోవడానికి అక్కడ యాసం వేసి రోహిత్ శర్మ అప్పుడు వెళ్ళాడు. అదే విధంగా అజిత్ కుమార్ దోవల్ ఇప్పుడు ఉన్నాడు జాతీయ భద్రత. 6 సంవత్సరాలు పాకిస్తాన్ లో బిచ్చగాడ యాసంలో ఉన్నాడు. కాందహార్ హైజాక్ చేశారు తీవ్రవాదులు ఇచ్చేమని. దాంట్లో 234 మంది ఉన్నారు. అప్పుడు జస్వంత్ సింగ్ గారు కూతురు కూడా ఉన్నారని, వాళ్ళు విడిపోయడానికి ఎట్లా చేయాలని చాలా మలగలేకపోయారు. హైజాక్ చేసే సంఘటన కావచ్చు, పార్లమెంట్ మీద దాడి కావచ్చు, ఆ తర్వాత ముంబై బాస్టర్ కావచ్చు. ఈ దశాబ్దంలో ఎక్కడైనా మనం చూసామా? వాళ్ళ తాట తీసి అక్కడ 9 ప్లేసుల్లో అక్కడికి వెళ్ళి 100 మంది ఉగ్రవాదులు లేపేసే పరిస్థితికి మనం వచ్చాం. కాబట్టి వాళ్ళు మన పట్ల ఎంత ద్వేషం నింపుకుంటారు అని ఆ సంభాషణల ద్వారా మనకు తెలిసింది. వీళ్ళు క్యారెక్టర్ లో అందరూ కూడా ఒదిగిపోయారు. ఇప్పుడు మాధవన్ చెప్పాను కదా, అజిత్ కుమార్ దోవల్ పాత్ర ఎట్లా పాలసీస్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా ఉంటుంది, దేశాల నుంచి అక్కడ పాకిస్తాన్ ఏ విధంగా మనల్ని రెచ్చగొడుతుంది, అది దీంతో పాటు అంటే మన వాళ్ళు దొరికితే వాళ్ళు ఏ విధంగా చంపుతారనేది కూడా, ఎంత మారణహోమం వాళ్ళని దారుణంగా చంపేస్తారని కూడా చూపించారు. అంటే కళ్ళకు కట్టినట్టుగా ఇంతవరకు ఏ దర్శకుడు కూడా అలా తీలా. అదేవిధంగా ఎప్పుడు సరదా కూడా రవీర్ సింగ్ దాంట్లో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ లో ఉంటాడు. అంటే చివరి వరకు కూడా మేము ఇది నవ భారత్, ఇదివరకు భారతదేశం కాదు, ఇది గొప్ప భారతదేశం, గొప్ప లీడర్షిప్ లో మేము ఉన్నాం, ఈ దేశంతో పెట్టుకుంటే ఎవరికైనా ఇంతే అనే ఇది వార్నింగ్ ఇచ్చినట్టుగానే సినిమా చూపిస్తుంది. ఇటువంటి సినిమాలు తీయాలంటే మేడం గట్స్ ఉండాలి. ఎందుకంటే ఒక మన చరిత్ర, ఈ దేశంలో బతుకుతున్నాం, ఈ దేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మనల్ని కాపాడుతుంది. వాళ్ళు మనం హ్యాపీగా నిద్రపోతున్నాం అంటే సైనికుల వల్ల, వాళ్ళ ఆత్మ బలిదానాల వల్ల. కాబట్టి మనం ఇది చూపించడానికి ధైర్యం ఉండాలి. తర్వాత అప్పుడు హాట్లైన్ ఆ సంభాషణలో వాళ్ళు ఉగ్రవాదులు ఏ విధంగా భారతదేశం తక్కువగా మాట్లాడతారో కూడా ఆ యొక్క రికార్డు కూడా చూపించారు. ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో జరిగిందో కూడా చూపించారు. దాంట్లో సన్నివేశాలతో కూడా పేర్లతో సహా ఉదరించారు. ఎందుకు అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయలేకపోయినాయి, ఎందుకు ఇక్కడున్న వాళ్ళే ఉప్పందిస్తున్నారు. కొన్ని సన్నివేశాలు అంటే భారతదేశానికి ఎవరు శత్రులు ఉండరు, మన దగ్గర ఉంటారు. అది కూడా కొద్దిగా హైలైట్ చేసి చూపించి ఈ దేశం గొప్పతనం, ఆ సేతు హిమాచలం భారతదేశం గొప్పతనం, ఇంత విస్తీర్ణం ఉన్న దేశం, ఇంత ప్రజలు ఉన్న దేశాన్ని దురంధర్లో చూపించిన తీరైతే నా భూతో నా భవిష్యత్తు అండి. చాలా కళ్ళమణి వచ్చే సన్నివేశాలు ఉన్నాయి. మన కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడే సైనికులు చూసి ఇంకా అంతకంటే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. భారత మాతకి భారత గడ్డలో ఉన్నందుకు ఆ సైనికులు ఇతర దేశాల్లో వెళ్ళి వాళ్ళు చంపుతారని తెలిసిన, ఎంత క్రూరులని తెలిసిన, వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని ఎలా డిస్ట్రాయ్ చేయొచ్చు, వాళ్ళు ఎలా రూపుమాపచ్చు, భారతదేశాన్ని కాపాడటానికి ఏ విధంగా అక్కడ సమాచారాన్ని భారతదేశానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇవ్వచ్చు అనేది నెక్స్ట్ లెవెల్ చూపించారు. కాబట్టి అనేక మంది దర్శకులు ఎంటర్టైన్మెంటే కాకుండా మన దేశం కోసం సైనికులు, ఇటువంటి దురంధరులు ఇలాంటి సినిమాలు మరిన్ని ప్రముఖ దర్శకులు తేవాలని మనం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఓకే సార్, ధన్యవాదాలు.